రోజుకి ఎన్ని సోపులు సేల్ చేస్తావు? ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు, నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. సమానత్వం. ఇదిగో, మా సమానత్వంకి అమ్మాయిలంటే చాలా గౌరవం. ఒక్క నిమిషంలో కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళిపో. రాఘవ ఏదో పెళ్లి హెల్ప్ అని ఫోన్ చేసావు, ఇప్పుడే మళ్ళీ అడగట్లేదే. కాఫీ తాగండి. అది ఏం లేదండి, రాఘవకి సంబంధాలు చూస్తున్నారంట. సో తోడికి మనల్ని కూడా రమ్మంటున్నారు. అదేంట్రా, మా బామ్మది పెళ్లి చూపులు నువ్వు వచ్చావు కదా, మేము కూడా నీ పెళ్లి చూపులకు వస్తే సమానత్వం అవుద్ది. అమ్మాయి, నీకు లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాఫీ తాగేసి వెళ్ళు. ఎందుకు? అంటే తను సబ్బులు అవన్నీ అమ్ముకోవాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్దని. కరెక్టే, వీళ్ళకి డైలీ టార్గెట్లు ఉంటాయి. నువ్వు తాగేసి వెళ్ళిపోమ్మా. రాఘవ, నీ పెళ్లి చూపులో నీకోసం చాలా గొప్పగా చెప్తా. థ్యాంక్ యూ సమానత్వం. సరే అండి, వెళ్ళొస్తాను. ఎన్ని అబద్ధాలు ఆడాయని నీకు పెళ్లి చేస్తాను రాఘవ. ఏంటా అబద్ధాలు? మరి వీడి కోసం నిజాలు చెప్తే పిల్లని కాదు కదా, పిల్ల తల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయరు. నిజాలా? ఏంటవి? మర్చిపోయా, ఆడవాళ్ళంటే గౌరవాన్ని ఇందాక పొగిడాడు కదా, నేను కూడా పొగిడి సమానత్వం చేస్తా. మా రాఘవ్కి ఆడవాళ్ళంటే, ముఖ్యంగా ఆంటీలంటే గౌరవం. కూరగాయలు అమ్మే ఆంటీని, కాలువలు తుడిచే ఆంటీని, బాత్రూమ్ కడిగే ఆంటీని, ఇలా అందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంత గౌరవం. ఏంటి? అప్పుడే అంత షాక్ అవుతావేంటి? ఈడెంత ఆంటీలు పిచ్చోడంటే కులం, మతం, రంగు భేదం లేకుండా అందరికీ సమానత్వం చేస్తాడు. నీకు దండం పెడతా, ఊరికో సమానత్వం. మా సమానత్వం సహాయం చేస్తాడన్నావు కదా, బాగా చేస్తున్నాడా? వీడికి మనం కాపితే ఇంకెవరు చేస్తారు అంజు? వీడి కోసం నిజాలు చెప్పితే ఆఖరికి సబ్బులు అమ్ముకునే అమ్మాయి కూడా కాదు చెప్పుతో కొట్టి వెళ్ళిపోద్ది. కానీ ఇవేవి మనం ఆడి పెళ్లి చూపులో చెప్పకూడదు. కరెక్టే కదరా? కరెక్టే కదా అంజు? ఇంకా మీరేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాడి గూబకి సన్మానం అయిపోయింది. నా కొడుక, ఇన్స్టాలో మహేష్ బాబు డీపీ పెట్టావు, నువ్వు ఎంత అందగాడవో అని చెప్పేసి నా నగలతో పాటు మా ఇంట్లో వాళ్ళందరి నగలు తెచ్చేసా. ఫోన్లే కదా ప్రేమించానని అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే నువ్వు ఆంటీలు కింగ్ వారా? నన్ను కూడా నువ్వు అలాగే లైన్లో పెట్టావు కదరా. చీచి, నువ్వు అలా కాదు మేఘు, ఐ లవ్ యూ. సమానత్వం అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా లైఫ్ కాపాడినందుకు. వెళ్ళొస్తానన్నా. ఎన్నిసార్లు కొడతావే? అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆ అమ్మాయి ముందే తెలుసా నీకు? వాళ్ళిద్దరి మధ్యలో 2 ఏళ్ల నుంచి ఇన్స్టా లవ్ స్టోరీ ఉంది. సారీ ఉండేది. మీరు దాన్ని 2 నిమిషాల్లో పచ్చిపులుసు చేస్తారు. ఏంట్రా రాఘవ, అంజు ఏమంటుంది? చిచ్చి, నీ సమానత్వం నాశనమైపోను. నువ్వేదో హెల్ప్ చేస్తావు, నీ దగ్గరకు వస్తే నాకున్న ఒక్కగానొక్క లేడీ ఫాలోవర్ని తనను కూడా లేకుండా చేసావు కదరా. ఇప్పటికీ అమ్మాయి నిన్ను బ్లాక్ చేసి ఉంటది. అబ్బా, ఎంత కరెక్ట్ గా గెస్ చేశారండి, నిజంగానే బ్లాక్ చేసింది. ఒరే, ఆ అమ్మాయి నీ లవరా అంటే చిచి దీన్ని ఎవరు లవ్ చేస్తాడు అన్నావు? నీ లవర్ అంటే ఇవేం చెప్పేవాడిని కాదు కదా. ఏంటో ఈడే అబద్ధాలు చెప్తాడు, ఈడే బాధపడతాడు. 2 ఈడే చేస్తే సమానత్వం ఎక్కడ అవుద్ది? అంటే నా గొయ్యి నేనే తవ్వుకున్నానా? నేను కూడా వీడికి అబద్ధాలు చెప్పాలి, అర్జెంటుగా నా గ్రీన్ బుక్ లో రాసుకోవాలి, లేదంటే సమానత్వం పోద్ది. అట్లే గంజు. మా ఆయన సమానత్వానికి ఇంకెంతమంది బలైపోతారో.